అంటే ఎక్కువ వచ్చి గృహహింస అండి. మోస్ట్లీ ఎక్కువ వచ్చిన ఇవి గృహహింస అండ్ తర్వాత వచ్చి హెరాస్మెంట్ అనేది పని ప్రదేశాల్లో కానివ్వండి. బట్ మేజర్ వచ్చి గృహహింస అండ్ సర్టన్ సివిల్ ఇష్యూస్ వాటిలో కూడా హెరాస్మెంట్ బేస్డ్ సివిల్ ఇష్యూస్. ఎందుకంటే యూజువల్గా కమిషన్ సివిల్ ఇష్యూస్ తీసుకోదు, ఎస్పెషలీ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏమన్నా. కానీ హెరాస్మెంట్ బేస్డ్ ఏదైతే సివిల్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా మేము తీసుకుంటాం. నాకు తెలిసి మహిళల ఏమండి అట్లా పంపించేది మహిళా పోలీసులకు వచ్చి ఎన్నిక పంపించేది ఉండదు. భార్యాభర్తల సమస్యలు అయితే మాత్రం ఇటు పరిస్థితుల్లో ఎన్నిక పంపేది ఉండదు. కౌన్సిలింగ్ అంటే మా దగ్గరే పంపుతారు. యూజువల్లీ మీకు ఏంటంటే ఒక్కొక్కసారి ఇప్పుడు నెల్లూరు నుంచి కంప్లైంట్ వచ్చిందనుకోండి. మొన్న యాక్చువల్లీ 2 వచ్చినాయి. ఒకటేమో ఇదే హస్బెండ్ అండ్ వైఫ్ సమస్య, బట్ పిల్లోడిని తీసుకెళ్ళిపోయి మదర్కి చూపించట్లేదు. సో ప్రతిసారి మా దగ్గరికి రాలేరు కాబట్టి మేము వెంటనే ఇక్కడికి ఓఎస్సీకి పీడీకి రిఫర్ చేసి సాల్వ్ చేస్తారు. అలాగే హెరాస్మెంట్ ఏమైనా కేసు వచ్చినా కూడా వర్క్ ప్లేసెస్లో ఇంతకుముందు ఏంటంటే మేము ఇన్స్టిట్యూట్కి అంటే ఈ కాలేజ్ నుంచి వస్తే ఆ కాలేజ్కే పంపిస్తాము. సో ఇప్పుడు అలా చేయకుండా మేమేం చేస్తున్నాం అంటే పీడీస్కి పంపించి ఫస్ట్ అక్కడికి వాళ్ళని వెళ్ళి అసలు ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఫామ్ అయిందా లేదా అని చూడమంటున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఫామ్ అయిందని చెప్పేస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఫామ్ చేశారనేది మాకు తెలియట్లేదు. మేము పంపించాక ఫామ్ చేయొచ్చు. సో అది జరగకుండా ఉండటానికి కొంచెం ఏంటంటే అకౌంటబిలిటీ అనేది క్రియేట్ చేయడానికి కూడా మేము ఇన్ పర్సన్ అలా పంపించి కనుక్కొని చెప్తున్నాం. ఐసీసీ ఉందా, ఒకవేళ ఉంటే ఫస్ట్ ఆ కంప్లైంట్ వాళ్ళ దగ్గరికి వస్తే అది మీరు చూసారా లేదా, చూడపోతే ఎందుకు చూడలేదు, ఒకవేళ చూస్తే రిపోర్ట్ ఏంటి ఎందుకంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మీరు సరిగ్గా చేయలేదా, ఇవన్నీ కూడా మేము ఇన్ పర్సన్ పంపించి వెరిఫై చేపిస్తున్నాం. అది మాకు ఆల్రెడీ ఐ థింక్ లాస్ట్ వీక్ వచ్చింది మెయిల్. ఆ రోజే పొద్దున వస్తే యాక్చువల్లీ మధ్యాహ్నం కల్లా పీడీ వాళ్ళు అక్కడ వెళ్ళి కమిటీ ఉందా ఫామ్ అయ్యలేదు. ఈరోజు కూడా వాళ్ళు వస్తే సూపరింటెండెంట్ గారు కూడా వచ్చి వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైంది, ఏం యాక్షన్ తీసుకున్నారు, కమిటీ ఏం రికమెండ్ చేసిందని కూడా చెప్పారు. యూజువల్లీ ఒక కంప్లైంట్ వచ్చాక 90 days టైం ఉంటుంది. కానీ వీళ్ళు 27th కంప్లైంట్ రేజ్ అయినట్టుంది. 25th ఐ థింక్ 3-4 daysలో వెంటనే వాళ్ళు కమిటీ చేసి కూడా బోత్ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఎవరి మీద అయితే కంప్లైంట్ చేసింది ఇద్దరి మీద కూడా సర్టన్ ఇది తీసుకోమని చెప్పారు.